ఉత్తర భారతంలో చలి పొగమంచు తీవ్రత పెరిగింది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. చాలా ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. రోడ్లు చీకటిమయంగా మారాయి. విజిబిలిటీ సున్నాకు పడిపోయింది. దీంతో జనజీవనం స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాలు, రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో ఉదయం 6 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 408 పాయింట్లుగా నమోదైంది. మరోవైపు ఢిల్లీలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. కాలుష్యం పెరగడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3వ దశ నియంత్రణలు అమలు చేస్తున్నారు. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, యూపీలోనూ దట్టంగా పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉత్తర భారతంలో చలి పొగమంచు తీవ్రత పెరిగింది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. చాలా ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. రోడ్లు చీకటిమయంగా మారాయి. విజిబిలిటీ సున్నాకు పడిపోయింది. దీంతో జనజీవనం స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాలు, రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో ఉదయం 6 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 408 పాయింట్లుగా నమోదైంది. మరోవైపు ఢిల్లీలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. కాలుష్యం పెరగడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3వ దశ నియంత్రణ అమలు చేస్తున్నారు. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, యూపీలోనూ దట్టంగా పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.